తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఒంగోలు మండలం మండవారిపాలెం గ్రామంలో ఘనంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన విద్యార్థుల సమక్షంలో భారీ కేక్ కట్ చేశారు. అనంతరం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారెళ్ల శ్రీధరబాబు మాట్లాడుతూ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చారంటూ గుర్తు చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీకి వినిపించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అంటూ తెలిపారు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయంటూ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జయంతిని ఒక పండుగ వాతావరణంలో జరిపేలా ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మండవ వెంకట సుబ్బయ్య, నాయకులు కొత్తూరి రాజా, మండవ వెంకటరావు, మండవ ఆంజనేయులు, మారెళ్ల రామకృష్ణ, మారెళ్ల ప్రసాద్, కారుమూడి ప్రభాకర్ రావు, బాపయ్య చౌదరి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పచ్చకాని గురించి మనం ఏమి చెప్పాలనుకున్నా కూడా తక్కువే అవుతుంది. కథానాయకుడై మహానాయకుడై మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించి మనందరికీ మేలు చేసి మంచి పథకాలు పెట్టి జనరంజకంగా పరిపాలించి తెలుగు రాని లోకాలకు వెళ్ళిపోయిన ఆ స్వామికి మనం నమస్కారం అర్పించుకుంటూ వారిని స్మరించుకుంటూ ఈ వేడుకను జరుగుతుంది. ఆయన చేసిన సేవ మెయిన్ ఆయన నటన అది ఒక షేడ్ అయితే, రెండో షేడు ఆయన జనరంజకంగా పరిపాలించాడు. అనేకమైన సంక్షేమ పథకాలు, కొత్త పథకాలు బడుగు వర్గాలకి, పేదలకి తినడానికి అన్నం, ₹2 కిలో బియ్యము ఇవన్నీ ఏర్పాటు చేసి అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆడపిల్లలకి ఆస్తి హక్కు కల్పించిన దేశంలోనే మొదటి వ్యక్తి. తర్వాతే సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. ఆ విధమైన కార్యక్రమాలతోటి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఉన్నారనేది గుర్తింపు కూడా రామారావు గారి ద్వారానే మనకు వచ్చింది. అంతకుముందు మనల్ని అంతా మధ్యరాశి అనేవాళ్ళు. రామారావు గారు ఎప్పుడైతే పరిపాలన చేయటం కానీ ఇదన్నీ ఉందా మనకి ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రులు అనేవాళ్ళు ఒకరు ఉన్నారు, తెలుగు వారు అనేది గుర్తింపు వచ్చింది. అది పరంపర ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉందన్నమాట. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.